మేడవరపు రంగనాయకుడు గారి యొక్క ఆలోచన విధానంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు జర్నలిస్టుల యొక్క 3 లక్ష్యాలు సంక్షేమం 2022లో పురుడు పోసుకోవడం జరిగింది. మిత్రులారా, ఒక సంఘం మన కోసం, మన కుటుంబం కోసం, మన యొక్క బాగోగుల కోసం ఏర్పడ్డది. కేవలం జర్నలిస్ట్ యొక్క సంక్షేమం, ఐక్యత, భరోసా కోసం ఏర్పడ్డ ఏకైక సంఘం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం. ఇది నేను చాలా గర్వంగా చెబుతున్నాను. ఈ సంఘానికి ఎలాంటి రాజకీయ పార్టీలకు, ఇతర సంస్థలకు సంబంధం లేదు. మిత్రులారా, శ్రీనివాస్ గారు మన సీనియర్ జర్నలిస్ట్, ఇలా అదేవిధంగా సూర్యాపేట నుంచి వచ్చినటువంటి పాటలిస్ట్ గారు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి జర్నలిస్టు, ఉత్తమ జర్నలిస్టు సోదరులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతున్న మిత్రులారా. ఇంకా మన సోదరులు ఎవరైనా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ గ్రామీణ రాష్ట్ర స్థాయి అవార్డు కూడా అందుకున్నారు. దాంతోపాటు ఎన్నో రకాల అవార్డులు అందుకున్న ఎస్ఎన్ చారి గారు ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల ఆధ్వర్యం. నమస్కారం. ఆడవాళ్లకు నమస్కారాలు, అబద్ధాలను పోషిస్తున్న మగవాళ్లకు నమస్కారాలు. కానీ అబద్ధాలను పోషిస్తున్న వాళ్లను అద్దాల్లో చూపించే వాళ్ళు జర్నలిస్టులు. నేను 38 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేశాను. ఈనాడు, ఆంధ్రప్రభ టీవీల్లో కూడా పనిచేశాను. 8 దేశాల్లో నేను హాస్యావధానం చేశాను. చంద్రబాబు నాయుడు గారు 4 అవార్డులు ఇచ్చారు. ఇందాక ఇవాళ జస్టిస్ ఎన్వి రమణ గారు వస్తున్నారు. వారి దగ్గర 3 అవార్డులు తీసుకున్నారు. ఈ అదృష్టం నాకు కలిగింది. ప్రతి జర్నలిస్టుకు, నివాసం లేని ప్రతి జర్నలిస్టుకు మేడ కావాలనేదే మేడవరపు రంగనాయకుడి గారి ఆశయం. మనందరం కూడా మేడవరపు రంగనాయకుడి గారి ఆధ్వర్యంలో ఇది అంగరంగ వైభవంగా జరుగుతున్నది. జర్నలిస్టు అనేవాడు కేవలం ఉద్యోగం కాదు, జనానికి ఇష్టమైన వాడు. ఈ ప్రపంచంలో భూమాత లాంటి సహనం ఎవరికి ఉన్నది, అంత గొప్పతనం ఉన్నది అంటే నమస్కారం. ప్రతి జర్నలిస్టు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం నైట్ చాలా అవస్థలు పడి వాళ్ళు, ఆడవాళ్ళు జర్నలిస్టుల కుటుంబాలను కాపాడుతున్నారు. వాళ్లతో సహా ఈ అవార్డు తీసుకోవడానికి వచ్చిన మహాతరులకు కూడా నమస్కారాలు. మీ టైం ఎక్కువ తీసుకోను. నేను హాస్యావధానాన్ని 8 దేశాల్లో చేశాను. మీకు మరొకసారి నమస్కారం. చాలామంది భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వాగర్ధముల వరకు కలిసి ఉండే ఆదర్శ దాంపత్య జీవనుడు తప్పు అని ఇప్పుడు మన తోటి జర్నలిస్ట్ సోదరి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఎంతో మంది జర్నలిస్టులు నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఆ జర్నలిస్ట్ మిత్రులను గుర్తించవలసిందిగా ప్రభుత్వాలను, పాలకులను కోరుతున్నాం. మన చీఫ్ గెస్ట్ ప్రముఖ నిర్మాత గారు అచ్యుతరావు గారు ఇప్పుడే మన మధ్యకు రావడం జరిగింది. వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఉత్తమ తెలుగు జర్నలిస్టులు ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి నా జర్నలిస్టు మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ 10-15 నిమిషాల్లో మన చీఫ్ గెస్ట్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జరుగుతుంది. కాబట్టి మిత్రులు మన ముందు మాట్లాడడానికి, మన బాధలు చెప్పడానికి ఉంటే 2 నిమిషాలు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ లోపల మన మిత్రులకు సంబంధించిన ఏవి ఉంటే పే చేయవచ్చు.
మీరంతా ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టి వారికి స్వాగతపరచాల్సిందిగా మనం చేస్తున్నాం. మనకు వాళ్ళు నయం చేయడానికి అవకాశం చేస్తున్నారు. నర్సపేటలో, మిర్యాలగూడలో, ఒంగూరులో కూడా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మీరంతా కూడా వైద్యం చేసుకుంటే ఇలా ఉంటే చాలా జాగ్రత్తగా మంచి వార్తలు రాయొచ్చు, ఈ సమాజాన్ని విస్తరించవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఎలాంటి చిన్న చిన్న జబ్బులున్నా ఈ అవకాశాన్ని నాగమయ్య గారు చాలా చక్కటి అంశాలు చెప్పారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. శ్రీవాణి రావమ్మ, శ్రీవాణి రావమ్మ, భారతిని వారమంతా సుమా అమ్మ, శ్రీవాణి రావమ్మ. అగాడివే లలిత కళలలో నరసరాణివే లాస్యాల సస్య. జర్నలిస్టుల కోసం మన జర్నలిస్టు సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో ఆయన యొక్క సంపాదనను, ఆయన యొక్క లాభాలను, ఆయన యొక్క సంస్థల్లో వచ్చే సింహ భాగాన్ని జర్నలిస్ట్ సంక్షేమం కోసమే ఆయన ఖర్చు చేస్తున్నారు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేము ఇక్కడికి బయలుదేరే సమయంలోనే విశాఖలోని మధురవాడ జర్నలిస్ట్కి సంబంధించి ఒక రిక్వెస్ట్ వచ్చిందండి. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, జర్నలిస్ట్కి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకి ఒక మీరంతా అదృష్టవంతులు. మీ యొక్క తల్లిదండ్రులు మీరంతా కూడా ఈ బాల్కొండ అల్లకొండలో ఉండడము చాలా అదృష్టవంతులు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతము మరెక్కడా లేదు అంటే ఏమాత్రము అతిశయోక్తి లేదు. మరి యొక్క కార్యక్రమాన్ని చెందినటువంటి నరసింహరావు గారి యొక్క ఇది వారి యొక్క ఇవ్వగానే ఆహ్వానించగానే ఈ యొక్క జిల్లా పరిరక్షణ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మరావు నరసింహరావు గారి యొక్క ఆహ్వానం మేరకు ఇచ్చేసిన శాంభవి హై స్కూల్ బాల్కొండ, నవీన్ హై స్కూల్ బాల్కొండ, కృష్ణవేణి హై స్కూల్ బాల్కొండ మరియు మన ప్రాంగణానికి రావడం జరుగుతుంది. మన సహచరుడు హైదరాబాద్ దీన్ని గౌరవంగా కూడా భావిస్తున్నా. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రెండు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ జర్నలిస్టులను గౌరవించుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టంగా కూడా భావిస్తున్నా. ముఖ్యంగా నేను టీవీలో ప్రస్తుతం కరోనాలో జర్నలిస్ట్ అయితే ప్రతి ఒక్కరు విద్య చేసినా నేను భావిస్తా. ఎందుకంటే ఒక క్రిటికల్ మూమెంట్లో మన సర్వీసెస్ సమాజానికి ఇచ్చినాం. దాంట్లో భాగంగానే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. అయితే ఆ సమయంలో స్టార్టింగ్ లో చాలా మంది అందరూ మన కార్యక్రమం సంబంధించిన ఇంకొక మిత్రుడు కొండల్ గారు ఇంతకుముందు కూడా కంటిన్యూ అయింది. ఆ తమ్ముడు కూడా ఒక చిన్న పాట మీ ముందు ఒక నిమిషం పాడతారు. ఆ తర్వాత మన కార్యక్రమాలు మనం స్టార్ట్ చేస్తున్నాం. గుండెపూరి వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఉండవు, భక్తులతోనే ఉండవు, ఆ వార్తలు సేకరిస్తాము, కలంతో కావాతు చేసేటి కార్మికుడా అందుకో ఈ సలాములు. మస్తకంలో ఆలోచన అక్షర యుద్ధన చేసిన అవినీతిని అక్షరాలతో పుట్టును బయట పెట్టినా. ఈ బాధలు కడుపుల దాస్తావు, ఈ బాధలు కడుపుల దాస్తావు, జన కష్టం కథలు రాస్తావు, కలం తోటి కావాతు చేసేటి కార్మికుడా అందుకో ఈ సలాములు. కలం తోటి కావాతు చేసేటి కార్మికుడా అందుకో ఈ సలాములు. ఎదలోని బాధల గాయము. దయచేసి ఎక్కడున్నా కూడా మిత్రులు రావాలి. జర్నలిస్టులో మేము జనం మనుషులు, అవునన్నా కాదన్నా ప్రజల పక్షము మేము ప్రగతి వెలుగులం. తప్పకుండా మిత్రులు వచ్చి ఆ సాగు పడాలి. మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మిత్రులారా దయచేసి మన మిత్రులు కూడా ఎవరైనా బయట ఉంటే లోపల రావాల్సిందిగా కోరుతున్నాం.
జయవే వాసవీరమ జ్ఞాన సరస్వతీషి జలజాత ముఖాంతిత వాగధీశ్వరీ. అమ్మాయిలు ముందుగా విఘ్నము సేవకురాలు వినాయక అని చెప్పి చాలా చక్కటి కార్యక్రమంలో మనమంతా పాల్గొంటామని, ఎలాంటి విఘ్నాలు రావద్దని చాలా చక్కగా నృత్యం చేశారు. విఘ్నము చేయకురా వినాయక, విఘ్నము చేయకురా, కనికరమునన గానము హాయిగా, కనికరమునన మనం ముందు ప్రదర్శించుకున్న తర్వాత సారును స్టేజ్ మీదకి పిలుచుకొని, మిత్రులారా దయచేసి అందరూ సహకరించాలి, మిగతా మిత్రులు అందరూ కూర్చోవాలి. మనకు ఆత్మీయ మిత్రుడు విశిష్ట అతిథిని మనం గౌరవాలని కోరుతున్నాం. మనిషి తాను చేసిన పనుల వల్ల గొప్పవాడు అవుతాడు కానీ పుట్టుకతో కాలేడు అని నమ్మిన ఎన్వే రమణ ఎన్నో కేసులను వాదించి సమర్థవంతమైన న్యాయవాదిగా పేరు సంపాదన ఉన్నతమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాశ్వత న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. హైకోర్టు న్యాయమూర్తిగా 13 ముఖ్య అతిథి మాన్యశ్రీ నూతలపాటి వెంకటరమణ గారు ఆవిష్కరిస్తారు. దయచేసి అందరూ సహకరించాలి. స్టేజ్ మీదకి పిలిచిన వారు మాత్రం అందుకోబోతున్నారైనా కనపర్తి రత్నాకర్ గారు ప్లీజ్ వేదిక మీదకి రండి. కల్లూరి ప్రభాకర్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. కల్లూరి ప్రభాకర్ ఎడిటోరియల్ విభాగంలో కడారి శ్రీనివాస్ గారు వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి.